నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, బాలకృష్ణ 108వ సినిమా మీద ఆసక్తి రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దానికి కారణం ఏంటంటే కామెడీకి పెద్దపీట వేస్తున్నటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో రావటము, దానికి తోడు బాలకృష్ణ గారి ద్విపాత్రాభినయం చేయటము, ఇట్లాంటి కొన్ని అంశాలు బాగా ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. అయితే రేపు 10వ తారీఖు బాలకృష్ణ గారి పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో అప్పుడు కాకుండా ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి 8వ తారీఖు పెట్టుకున్నందువల్ల కొంతమందికి నచ్చట్లేదు. ఎందుకు అని చెప్పేసి ఆ పెదవి విరుస్తున్నారు. కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంతకుముందు నాకు ఇట్లాంటి అనుభవం లేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఒక హైప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే రెమ్యూనరేషన్ పెంచడానికి ఈ ఫంక్షన్లకి మధ్య చిన్న అనుబంధం పెడుతున్నారు. అది పెద్ద మార్కెట్ ఉంది, మార్కెట్లో ఎక్కడ వెలుగులా వచ్చేస్తున్నారు, ఎంతకైనా తీసుకుంటారనేటువంటి ఒక సైకలాజికల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారని నాకు అనిపించింది. ఓకే. ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే ఒకటి కామెడీ సినిమాకి బాగానే చేస్తాడు. బాగానే చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సరిలేరు నీకెవరు, F1 F2 ఇట్లాంటి సినిమాలు రావడం కానీ, అప్పుడు పటాసు రావడం కానీ, అసలు పటాసు కళ్యాణ్ రామ్కి లైఫ్ ఇచ్చింది. అవును, అట్లాంటి సినిమా కళ్యాణ్ రామ్ని మన యాంగిల్ అసలు ఎవరు ఊహించుకోలేదు. అలాగే సరిలేరు నీకెవరికి జనరల్గా ఆయనకి కాబట్టి ఆలోచన వచ్చింది, కానీ ఇంకొకరికి విజయశాంతి ఆలోచన రాదు. ఎందుకంటే ఆవిడతో తోగలేమండి. ఎందుకండి నిజంగా విజయశాంతి ఇవ్వాల్సిన క్యారెక్టర్ కూడా కాదు. అంటే అనిల్ రావిపూడికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటాయని అనుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ బాలకృష్ణ గారిని ఏంటంటే కంప్లీట్గా ఆర్టిస్ట్గా ఉపయోగించుకోవడం, ఓకే, అలాగే శ్రీలీలను ఉపయోగించుకోవడం కానీ, తర్వాత ఏంటంటే ఒక ఇందులో తండ్రి కొడుకులుగా యాక్ట్ చేయడం. రెండవది ఏంటంటే డ్రామా ప్లస్ యాక్షన్ పార్ట్. ఎందుకంటే బాలయ్య బాబు కూడా డ్రామాకి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అనుభవం వచ్చిన తర్వాత అనుభవ సారాన్ని డ్రామా రూపంలోనే వ్యక్తం చేయొచ్చు. అంతేగాని మామూలుగా సరదాగా మాట్లాడడానికి ఇంకా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ చేయవలసిన అవసరం ఉంటుంది. పెర్ఫార్మెన్స్ చేయాలంటే నాభిలోంచి డైలాగ్ రావాలి. నాభిలోంచి డైలాగ్ వచ్చి అక్షరం కూడా ఉచ్చారణలో ఒక స్పష్టత, ఒక భావ ప్రకటన, ఒక జీవం ఉండాలి. అప్పుడు అంటే మనిషి ఎప్పుడైనా సరే కష్టపడి ఒక పని చేసినప్పుడు ఆ పనిని ఎక్కువగా ఇష్టపడతాడు. అయ్యో ఈ సీన్ చేసేసరికి అమ్మో అంటారు కదా, అది నిజమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్నమాట. ఆ సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటున్న వ్యక్తి ఎవరంటే మన బాలకృష్ణ గారు. తర్వాత ఏంటంటే మరి 10వ తారీఖు ఉందంటే ఆయన పుట్టినరోజు అంటే ఆల్మోస్ట్ బాలయ్య బాబు తాలూకు జనాలు అంటే అభిమానులు అందరూ ఇక్కడే ఉంటారన్నమాట. అప్పుడు కొత్త సినిమాకి ప్రారంభం 109 దానికి ప్రారంభోత్సవం జరుగుతుంది. జరగడం కూడా మామూలుగా మాత్రం ప్రారంభోత్సవం జరగదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే అంటే సీనియర్ సూపర్ స్టార్ తాలూకు సినిమాలు మొట్టమొదటిసారిగా బాలకృష్ణగా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆచార్య తర్వాత బోళాశంకర్ తర్వాత చిరంజీవి స్టార్ట్ అవ్వలేదు కదా, కానీ ఈయన సినిమా స్టార్ట్ అవుతుంది ఒకటి. రెండవది తారక్ సినిమా ఈ సినిమాతో పోటీ కాదు కదా. ఈ సినిమా వచ్చిన తర్వాత ఎప్పటికో డబ్బింగు, రీ రికార్డుగా అంతా ఈ బిజినెస్ అయ్యి వచ్చిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అవుద్ది. ఎవరిది? ఆయన కోటాల శివ. అయితే పుష్ప సినిమా కూడా ఎంత తొందరగా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. అంటే ప్రభాస్ సినిమా మాత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రారంభం అయ్యే అవకాశం లేదు కదా. ఏ సినిమాలు కూడా ప్రారంభం అవటం లేదు. బాలకృష్ణ సినిమా ప్రారంభం అవడంలో మిగతా నటులు అందరికంటే కొంచెం ఒక ముందు ఉన్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. తర్వాత బాలయ్య బాబు తాలూకు అభిమానులు కూడా ఒక రవంత ఆనందం, రవంత గర్వం. సో ఇవన్నీ యాంగిల్స్లో నేను ఆలోచించి సినిమాలు ప్లాన్ చేస్తున్న వ్యక్తి ఏంటంటే బాలయ్య బాబు. బాలయ్య బాబుకి చిరంజీవికి ఎప్పుడూ ఉందండి. నేను మొన్న ఎప్పుడూ ఆ పాత వీడియో చూసినట్టయితే శోభన్ బాబు కూడా చాలా ఫీల్ అయ్యి చెప్పాడు అన్నమాట. అంటే వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటుండేవారు, బాలయ్య సంక్రాంతికి చిరంజీవి ఫ్యాన్స్ను. ఎంత దారుణంగా కొట్టుకుండేవారంటే
చిరంజీవి కూల్ డ్రింక్ తాగినట్టయితే బాలయ్య ఫ్యాన్స్ చచ్చినా కూల్ డ్రింక్ తాగేవారు కాదు. అంత పెద్ద పట్టుదలతో ఉండేవారన్నమాట. అప్పుడు ఆ సందర్భంగా చెప్పాడు శోభన్ బాబు, బాలయ్య బాబు ఫ్యాన్స్ వేరు కాదు, నా దృష్టిలో చిరంజీవి ఫ్యాన్స్ వేరు కాదు, ఇద్దరు సోదరులే నాయన, మీరేం అలాంటి అపార్థాలు మనసులో పెట్టుకోవద్దు, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండండి అని చెప్పి చివరిలో శోభన్ బాబు మాట అది వీడియోలో మొన్న ఎప్పుడో చూశాను, చాలా ఆనందం అనిపించింది మాట. అంటే అప్పటి నుంచి సమన్వయం చేయడం కోసం ఎవరో ఒక ఆర్టిస్టు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ వీళ్ళు కలవటం లేదు. ఓకే, అయితే వీళ్ళు కూడా కలపటం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళతే వేరే చూడండి అని చెప్పేసి బాలకృష్ణ చెప్పాడు, ఎవరు చూడలేదు. వేసమారెడ్డి చూడండి అని చెప్పారు, ఈయన మాట వినలేదు. ఓకే, అయితే రవంతా వాల్తేరు వేరే కంటే వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వేరేకే ఇది కొంచెం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అవి కూడా కొంచెం లాగుడు కలెక్షన్స్, కానీ సినిమా బ్రహ్మాండం బదులు కొట్టుకుంది. ఈ కలెక్షన్స్ ఎక్కడ మనం కని విని ఎరగం అనుకుంది ఏం లేదు. ఓకే, అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే 10వ తారీఖు ఉన్నప్పుడు, అంటే బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఒక 2 రోజులు ముందరైంది కొని ప్రధానంగా వస్తున్న చర్చ. కానీ బాలయ్య బాబు లాంటి వాళ్ళ సినిమాలో ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఆ ఫ్యాన్స్కి పండగే కదా, ఆ పెదవి విరిపి ఎందుకని ఒక చిన్న ప్రశ్న ఇక్కడ ఒక చర్చ. అవును, అంటే ఇన్ఫర్మేషనే కాదు కదా, సినిమా రిలీజ్ అంటే వాళ్ళకి ఎలాగుంటుందండి, చాలా కాలం బట్టి సినిమా రిలీజ్ లేక ఆగిపోయినారండి. అవును, అదే వేడుక అంతే. ఎంతమంది ఎంత ఎంత అంటే గ్రాండ్గా ఫంక్షన్లు చేసుకుంటారు, ఎంత అంతకుముందు అలా కాదు కదా, ఒక 1000 రూపాయలు 5000 రూపాయలు. అప్పుడు శోభన్ బాబు ఫ్యాన్స్ కృష్ణ ఫ్యాన్స్ అంటే మహా కష్టం అయితే వాళ్ళు 5000 పెట్టి ఫంక్షన్ చేస్తారా అని చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు, లక్షలు కదా. 100 రోజులకి 3 రోజులు తక్కువైందంటే 3 రోజులకి టికెట్ ఎంత అవుతారా, ఇచ్చేది అంతే. ఓకే, అందువల్ల అంత ఘనమైన ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. అయితే బాలయ్య బాబుకి ఫ్రెండ్స్లో కొంతమంది సినిమాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు బాలయ్య తాలూకు ఆయన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మన జగన్మోహన్ రెడ్డి కదా, ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. సినిమాలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఇది మాత్రం చాలా. అయితే ఒకటి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసమే ఆ దిశగానే ప్లాన్ చేసుకుంటున్నారు బాబు. అంటే 60 దశకాల్లో పడిన తర్వాత కూడా సినిమా తర్వాత సినిమా తర్వాత సినిమా తీయడానికి కొంత ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మానసిక స్థితి కావచ్చు సహకరించవచ్చు. కానీ బాలయ్య గారి ఎనర్జీ లెవెల్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండడానికి కారణం ఏంటంటారు? అంటే ఆయనకి ఇంట్రెస్ట్. ఇప్పుడు సహజంగా తండ్రి తాలూకు డైలాగ్స్ సినిమాలో అంటే స్టూడియో సెట్లో కూర్చుంటే ఇప్పుడంటే క్యారవాన్లు, అంతకుముందు అలా చెట్టు కింద కూర్చొని వాళ్ళ నాన్నగారు డైలాగ్స్ వినేవాడు అన్నమాట. వాళ్ళ నాన్నగారు సినిమాలు చూసేవాడు. ఆయనకి ఎక్కడ లేనటువంటి ఆనందం డ్యాన్స్ చేయడం అంటే ఏమిటో తెలియదు. అది డ్యాన్స్ లాజిక్ కాదు, ఇలాగ డ్రిల్ మాస్టర్లా కాలు వచ్చి కాలు ఎత్తి చెయ్యి ఇవన్నీ చేస్తారు కదా, ఇది లాజిక్ కాదని తెలిసిన అలాగా ఆ హీరోయిన్తో డ్యాన్స్ చేయడం ఎక్కలేని ఆనందం అన్నమాట ఆయనకి. ఆయన ఇష్టపడి చేస్తున్నాడు కానీ కష్టం అనిపించదు అన్నమాట. అవును, అంటే ఆ నాన్న గారి పేరు నిలబెడదామని కూడా ఆలోచన ఉంది కనుక ఈయనకి ఎప్పుడు వాళ్ళ నాన్న స్టైల్లో డైలాగ్ చెప్పడం, వాళ్ళ నాన్న స్టైల్లో డ్యాన్స్ వేయడం, ఇవన్నీ కూడా అలవాటుగా చేసుకున్నాడు అన్నమాట. ఓకే, రైట్. మరో పక్క తీసుకుంటే విభిన్న పాత్రలకి ఇప్పటివరకు అంటే 108 సినిమాలంటే ఖచ్చితంగా అన్ని పాత్రలు చేసి ఉండొచ్చు. కానీ ఒక తండ్రిగా ఆ పాత్రని ఏదైతే మెప్పించడానికి, ఒక ఆడపిల్ల తండ్రిగా మెప్పించడానికి బాలయ్య గారు ఎంచుకోవడానికి కారణం ఏమేంటుంది అంటారు? ఎందుకంటే బాలయ్య చేశాడు, మీకు తెలియదు. కానీ ఇక్కడ మహానాయకుడు ఏదో సినిమా ఎన్టీ రామారావు కథానాయకుడు మహానాయకుడు ఉంది కదా, ఆ మహానాయకుడు సినిమా చూశాను. అక్కడేమో అంటుంది మాట, ఎలక్షన్లో దిగిన తర్వాత ఈ అవమానాలు ఎంత దాడి ఇదంతా చూసిన తర్వాత పిలిచి అంటుంది, ఏమండి మనకి ఎందుకండి ఇవ్వటండి, మళ్ళీ మీరు తిరిగి సినిమాలకు వెళ్ళకపోతే ఎప్పటిలాగా నేను పాలు ఇస్తాను, మీరు అమ్ముకొని రండి, మనం ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనేసరికి ఇలా అంటాడు. కన్నీటి బుట్టలు రాలుతాయి అన్నమాట. అది ఫీల్ అవ్వకపోతే రాదు. ఓకే, ఎందుకంటే డైలాగ్ చెప్పిన వాడి కన్నీళ్ళు వస్తాయి. డ్రామాలో ఒక డైరెక్టర్గా చెప్పేవాడు అంటే ఫీల్ అవుతాడు కనుక కన్నీళ్ళు వస్తాయి. వినేవాడికి కన్నీళ్ళు రావడం అంటే అది ఫీలింగ్, అది అంతే కదా.
అది గొప్పది. ఎలా అనేసరికి తక్కువని ఇప్పుడు గుండె జల్లు పంటది అన్నమాట. ఓకే. ఏదిరా పాట పాడు అంటే ఓ అదే ఏంది ఓ తారక ఆ పాట ఏది కదా, ఆ పాట పాడుతుంటే అంత మధురమైన పాట వింటూ వలవల వలవల ఏడ్చేస్తామన్నమాట. అక్కడ నాకు అనిపించింది తగిన సందర్భం ఉండాలి కానీ బాలయ్య మాత్రం తను ప్రాణం పెట్టేస్తాడు అనిపించింది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా.